పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవ సందర్భంగా మేము ఒక పాటల సీడీని రూపొందించాము. దానికి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 26 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కాబట్టి అది నా బాధ్యతగా నేను అనుకున్నా. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో సినిమాలకి నిర్మాత దర్శకులు అయినటువంటి మా సాయి వెంకట్ గారు ఈ ఆడియో సీడీకి ప్రొడ్యూసర్గా వ్యవహరించి నన్ను అభినందించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నేను 12 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించా. నా మొదటి సినిమా వచ్చేసి జై తెలంగాణ ఉద్యమ సినిమా, రెండవ సినిమా చాకలి ఐలమ్మ, మూడవ సినిమా రిలీజ్ కాలేదు, ఆడియో మాత్రం రిలీజ్ అయింది. ఇప్పుడు 4వ సినిమా త్యాగాల వీణ నెక్స్ట్ మంత్ రిలీజ్కి ఉంది. అంటే ఉద్యమ సినిమాలు 6 చేశాను నేను. తెలంగాణ ధ్యేయంగా డ్యూటీ లాంగ్ లీవ్ పెట్టేసి సిక్లో ఉండి కూడా నేను తెలంగాణ ఉద్యమ సినిమాలు చేశాను. 2 సినిమాలు నిర్మించాను ప్రొడ్యూసర్గా. ఒక సినిమా దర్శకత్వం చేశాను 2000 crore బ్లాక్ మనీ అని. ఇప్పుడు అనువంశికత అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నా. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ నెక్స్ట్ మంత్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయి 2-3 నెలల్లో అది రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేస్తూ బాగా టైర్డ్ అయ్యి ఇంటికి వెళ్ళి పడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, నేను కూడా. అట్లా ఉంటూ కూడా సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయడం అంటే నేను నా గురించి చెప్పుకోవద్దు, మీరు ఊహించుకోండి ఎట్లా ఉంటుందో. నిద్ర ఉండదు నాకు, నిద్రపోను. ఇటు మ్యూజిక్ డైరెక్షన్ స్టూడియో నడుపుతున్నా, పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసుకుంటూ ఇలా నడుపుతున్నా అంటే, ఇలా చేస్తున్నా అంటే నా వెనకాల కొన్ని శక్తులు కూడా ఉండాలి. ఆ శక్తి ఏంటంటే సాయి వెంకట్ గారు, మా ప్రతాని రామకృష్ణ గౌడన్న గారు, మా సార్ రామ్ సత్యనారాయణ సార్ గారు, నా డిపార్ట్మెంట్ పరంగా అయితే మా ఆఫీసర్స్, మా నాన్ననీయ గారు, మా డీసీపీలు, వీళ్ళందరూ మాకు అంటే ఒక కళాకారునికి ఎంత విలువలో అంత విలువిచ్చి నన్ను ఈ స్థాయికి తెచ్చినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మొన్న జరిగిన నల్గొండ ఎన్కౌంటర్లో సిద్ధయ్య సబ్ ఇన్స్పెక్టర్, మా నాగరాజు కానిస్టేబుల్, వీళ్ళు ప్రజలకు సేవ చేసే సందర్భంలోనే వాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఇంకా చాలామందికి పేర్లు చెప్పాలంటే సరిపోదు. వాళ్ళకి పేరు పేరున వందనాలు అర్పిస్తున్నాను. ఈ సీడీని, నా పాటల్ని వాళ్ళకే సమర్పిస్తున్నాను, వాళ్ళకే అంకితం ఇస్తున్నాను. పోలీసుల్లో చెడును చూపిస్తున్నారు, మంచిని కూడా చూపించండి. ఎక్కువ చెడును చూపిస్తున్నారు. అంటే ఎక్కడో మారుమూలలో ఎవరో లంచం తీసుకున్నారని ఇంకేదో. రియల్గా నేను చెప్తున్నాను, నేను యూనిఫామ్ వేయలేదు ఇప్పటి వరకు. అంటే యూనిఫామ్ డ్యూటీ చేయలేదు, నేను చేసినవన్నీ వేరే డ్యూటీలో. మా కష్టాలు ఎట్లుంటాయంటే చాలా చాలా ఉంటాయి. అన్ని వ్యయప్రయాసాలు కోర్చి పిల్లలను వదిలిపెట్టి కుటుంబాలు వదిలి నెలలు అడవుల్లో బతికిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేను అన్ని గుర్తుకు తెచ్చుకొని నా సీడీ ద్వారా ప్రజలకు చెప్పాలని నేను ఈ సీడీ రూపొందించాను. ఈ సీడీలో 5 సాంగ్స్ ఉంటాయి. ఒక సాంగ్ నాన్నని తలుచుకుంటూ కూతురు అమ్మతో అంటుందన్నమాట, అమ్మ నాన్న ఎక్కడమ్మా, నాన్నను ఎప్పుడు చూడాలని.
ఈమె లేచేసరికి డ్యూటీకి వెళ్ళిపోతాడు, అతను వచ్చేసరికి అమ్మాయి పడుకుంటుంది. ఇది నేను నేను సొంతంగా అనుభవించి రాసిన పాట ఇది. మా అమ్మాయి నన్ను 1 month చూడలేదు ఒకసారి ట్రైనింగ్లో. ఆమె లేచేసరికి నేను డ్యూటీకి వెళ్ళిపోతా, ఆమె పడుకున్న తర్వాత ఇంట్లోకి వస్తా. అది ఆ ఒక పాట. అదే కాకుండా ప్రజల్లో స్ఫూర్తిని నింపే సాంగు, కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ఉత్తేజం పరిచే ఒక సాంగు. అమరుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది, ఇది న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పడంతో నేను కూడా ఓకే చెప్పడం జరిగింది. ఇది ఒక 3 months నుండి తయారు చేస్తూ, ఎందుకు అంటే ఈ భారతదేశాన్ని బార్డర్ మీద రక్షించేది ఆర్మీ అయితే, ఇంటర్నల్గా ఈ భారతదేశానికి పూర్తి రక్షణ పోలీస్ వ్యవస్థ. అటువంటి పోలీస్ వ్యవస్థలో కష్టాలు ఎలా ఉన్నాయి అనేది పాట రూపకంగా అద్భుతంగా రచించిన ఆ పాట వింటుంటే నిజంగా ఇంత స్ట్రగుల్ చేస్తున్నారా అనే ఫీలింగ్ కలిగింది. నిజంగా రచయితలకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. అద్భుతమైన రచన. నిజంగా వాళ్ళు ఎలాంటి కష్టపడతారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది. ఈరోజు మనం చూసినట్లయితే మన ఇండియాలో పోలీస్ లేని సిగ్నల్ లేదు, పోలీస్ లేకుండా మనం కదలం. అసలు వ్యవస్థ ఒక్కరోజు ఆగిపోతే ఏమైపోద్దు అనిపిస్తుంది. అమెరికా, వేరే దేశాలన్నీ తిరిగాను నేను ఎంత తిరిగినా 100 కిలోమీటర్లు తిరిగినా నాకు పోలీస్ కనిపించలేదండి. ఇంకా మన భారతదేశం ఇంకా పోలీస్ మీద డిపెండ్ అయి ఉంది. ఒక్కరోజు ఒక సిగ్నల్ దగ్గర ఒక పోలీస్ లేకపోతే అయిపోయింది, ఫినిష్, మొత్తం జామ్ అయిపోద్ది. అంటే వాళ్ళు ఎంత ఎండలో వానలో హైదరాబాదులో కానీ భారతదేశంలో ఏ పట్టణంలో కూడా డ్యూటీ చేయక తప్పదు. అటువంటి పరిస్థితిలో మన భారతదేశంలో పోలీస్ వ్యవస్థకి నిజంగా అభినందించాలి. అటువంటి పోలీస్ వ్యవస్థ మీద ఆడియో తయారు చేస్తే నిన్న మేము సెక్రటరియట్లో మన హోంశాఖ మార్చులు నాయన్ నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ, నిజంగా మీరు పోలీసులు మరణిస్తే మరి అటువంటి అమరుల దినోత్సవం రోజున రిలీజ్ చేయడం రమేష్ గారు నిజంగా మీకు చాలా అభినందనీయమని. రాష్ట్రంలో ఉన్న పోలీసు అమరవీరుల కోసం ఇంత మంచి కార్యక్రమం అంటే ఆడియో చేస్తే ప్రతి వారు డబ్బు మళ్ళీ రిటర్న్ వస్తుందని ఆశించి చేసేవాళ్ళు ఎక్కువ మంది. కానీ వారిని అంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలకు గుర్తించి ఈ ఆడియో చేయడం నిజంగా వారిని తప్పకుండా అభినందించక తప్పదు. దాన్ని పురిగొల్పిన మా రమేష్ గారు, ఆయన డిపార్ట్మెంట్లో ఉంటూ సినిమాల మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తూ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. కానీ వారికి డీజీపీ గారు కూడా టైం ఇచ్చి చేయాలనుకున్నారు, కానీ అది వారు బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోయారు. హోమ్ మినిస్టర్ ద్వారా చేయడం జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తూ, ఎందుకంటే గతంలో ఎప్పుడో ఉన్న వెహికల్స్ని కూడా ముఖ్యమంత్రి రాగానే వారి వెహికల్స్ మార్చి పూర్తి వాళ్ళ సహకారాన్ని గవర్నమెంట్ పూర్తిగా వారికి అందిస్తూ వారి సహకారాన్ని తీసుకుని ఈ రాష్ట్రంలో చెలరేగిపోతున్న చెడు వాటికి డెఫినెట్గా పోలీసు వ్యవస్థకు పూర్తి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తూ ఉంది. మనిషి కన్నా మనసు గొప్పది, ప్రేమ కన్నా త్యాగం గొప్పది, ఆవేశం కన్నా ఆలోచన గొప్పది, వీటన్నిటికన్నా పోలీస్ ఇంకా గొప్పవాళ్ళు. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ద్వారా మరొకసారి మా సాయి వెంకట్ పోలీస్ అనే సీడీని ఆవిష్కరించడం నిజంగా అభినందనీయం. ఇందాక డైరెక్టరు రమేష్ గారు ఏదైతే విషయాన్ని చెప్పారో, మరి రోజున దేశం కోసం కానివ్వండి, మన సమాజం కోసం, సమాజంలో నివసించేటటువంటి ప్రజల కోసం ఈరోజు
ఎంతో కృషి చేస్తున్నటువంటి ఇంకా ముందుకు సాగుతూ మరింత సేవను అందించే విధంగా వారికి ప్రేరణనిచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున పాటల రూపంలో తీసుకొచ్చినటువంటి రమేష్ గారిని, అదేవిధంగా దాన్ని నిర్మాణం చేసినటువంటి సాయి వెంకట్ గారిని, దాన్ని ప్రతి ఒక్కరికి అందించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నటువంటి వేణుమాధవ్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, పోలీస్ ఆడియో రిలీజ్ చేస్తున్నానని చెప్తే నాకు అనిపించింది, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను చిన్నప్పటి నుంచి ఆర్మీకి ఒక రేడియో ఛానల్ ఏది జయమాల అనేది ఉంటుంది, కానీ ఇప్పుడు పోలీస్ అనేవాళ్ళు మనకి సినిమాలలో ఇదే పెద్ద విలన్స్ లాగా అన్న చూపిస్తారు, లేకపోతే చాలా పెద్ద వీరుల్లాగా అన్న చూపిస్తారు. కానీ వాళ్ళు కూడా మనలాగే సామాన్య మనుషులు, వాళ్ళకి బరువు బాధ్యతలు ఉంటాయి, వాళ్ళకి కష్టాలు సుఖాలు ఉంటాయి అని మాత్రం ఎక్కడా మనకు కనిపించదు. సో వాళ్ళ గురించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఎందుకు చేయరు, ఆర్మీ వాళ్ళకు ఉంది, పోలీస్ వాళ్ళకి ఎందుకు ఉండకూడదు అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు సాయి గారి సహాయం వల్ల ఇది ఐ థింక్ దిస్ ద ఫస్ట్ స్టెప్, ఇది ఒక మొదటి స్టెప్ దానికోసమని. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ రమేష్ గారు ఆల్సో థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ ఎఫర్ట్. ఐ విష్ దెమ్ ఆల్ ద గుడ్ లక్. ఒక మనిషి గొప్పతనం అతను చేసే ఖర్చులోను అతను చేసే పనులను బట్టి ఉంటుందండి. ఇది సత్యావతాలు చేసే దాంట్లో ఏ స్వార్థమో ఏ విధం లేదు. నేను కూడా అనుకున్నా ఇదేదైనా పబ్లిసిటీయా లేకపోతే ఇదేదైనా స్వార్థం ఉందా అని. కానీ అక్కడికి వెళ్తే నేను కూడా కూర్చుని ఆ రోజు నేను సెన్సార్కి వెళ్ళవలసి ఉంటే ఆ పని ఆఫ్ చేసుకుని నేను కూడా సత్యావతంలో కూర్చుని సామూహిక సత్యావతంలో నేను పూజ చేసుకుని వెళ్ళా. అంత సెంటిమెంట్ ఉన్నటువంటి వ్యక్తి మా సాయి వెంకట్. ఇటీవల అమెరికాలో కూడా ఈ సామూహిక సత్యావతాలు కూడా ప్లాన్ చేశాడు. ఇలా ప్లాన్ చేస్తూ సమాజంలో అందరికీ పనికొచ్చే వ్యక్తులు, అందరి సమాజం గౌరవించే వ్యక్తులు, సమాజానికి భయపడే వ్యక్తులు ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఈవేళ మన మక్కిర రమేష్ గారి సంగీత సారథ్యంలో ఒక సాంగ్స్ రికార్డ్ చేసి ఈ పోలీసు అమరావతి దినోత్సవం రోజున విడుదల చేయడం కోసం సన్నాహాలు చేసి నిన్న హోమ్ మినిస్టర్ గారితో ఓపెన్ చేయించారు. పొద్దున కూడా చూసాం మీడియాలో అందరూ కూడా. ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప కార్యక్రమం చేయడం అనేది చాలా అరుదైన విషయం. అలాంటి వ్యవహారాలన్నీ మా సాయి వెంకట్ గారు భుజాన్ని వేసుకుని ఖర్చుకి వెనుకాడకుండా ప్రతిరోజు ఏదో ఒక సాంఘిక సేవా కార్యక్రమం చేస్తూ అందరిలోకి 10 మందిలోని మంచివాడిగా ఉండేటువంటి మా గొప్ప వ్యక్తి మా సాయి వెంకట్. ఆయన చెప్పినట్టుగా అప్పుడెప్పుడో భయపడి పారిపోదాం ఇండస్ట్రీ నుంచి, చెడ్డ ఇండస్ట్రీ ఇది వద్దు అని అనుకున్నప్పుడు నేను ఒక మాటే చెప్పాను అతనికి భుజం తట్టి, అన్న ఏం లేదు ఇది వ్యాపారమే, జాగ్రత్తగా చేస్తే దీనికన్నా మంచి వ్యాపారం లేదన్నా, ఎక్కడున్నా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను. ఒక చిన్న మాట చెప్పాం. ఒక మాట సలహా అతనికి వేళ ఇంత పాపులారిటీ కానీ, ఇంత డబ్బు కానీ, లేకపోతే ఇంత మంచితనం కానీ సంపాదించి పెట్టింది. ఒక మనిషికి ఇన్స్పిరేషన్ తప్ప అంతకుమించి నేనేం చేయలేదు ఆయనకి. అయినప్పటికీ ఈవేళ ఈ అద్భుతమైన ఒక కార్యక్రమానికి ఒక కార్యక్రమం సంబంధం లేదు. ఓ పక్కన సినిమా, ఓ పక్కన రియల్ ఎస్టేట్, ఓ పక్కన సామూహిక సత్యావతాలు, ఓ పక్కన పోలీసులు అమర దినోత్సవం రోజున సాంగ్స్ క్యాసెట్ రిలీజ్ చేయడం, ఇవన్నీ ఏంటంటే ఒకదానికి సంబంధం లేని విషయాలు అన్నీ కూడా అతను చేస్తున్నాడంటే గ్రేట్ పర్సన్, సాయి టాలెంటెడ్ పర్సన్ మన రమేష్ గారు. మొన్నే నేను ఆయన థియేటర్లో ఈ మధ్య చాలా సినిమాలు మేము సాంగ్స్ కూడా రికార్డ్ చేసాం. ఆయన థియేటర్ ఓనరు, సింగరు, ఆయన మ్యూజిక్ డైరెక్టరు ప్లస్ ప్రొడ్యూసరు. ఇన్ని టైం అండ్ రాలేదు, కానీ బ్రేక్ వస్తే మాత్రం డెఫినెట్గా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల కోవలకు మాత్రం ఆయన చేరుతారు, వస్తారు కూడా. ఇంతవరకు ఉద్యమ సినిమాలు తీశారు ఆయన. కమర్షియల్ సినిమాకు ఒక్క సినిమాకి ఆయన మ్యూజిక్ కొట్టి చూస్తే దాని రుచి వేరుగా ఉంటుంది. డెఫినెట్గా అతనికి మంచి ఛాన్స్ ఉంటుంది. ఈ కార్యక్రమాలను కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ఉన్న అభిమానం కొద్దీ ఇవాళ ఈ సాంగ్స్ రికార్డ్ చేసి వాటిని ప్రజల్లోకి పంపించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ డిపార్ట్మెంట్కి ఆయన చేసిన సేవలకి ఆయన రుణం తీర్చుకున్నట్టుగా ఈ కార్యక్రమం చేశారు.